అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంతరాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. రైతు బీమాకు చెప్పాల్సిందే రామ్ రామ్, సర్కారు కడతలేదట మరి ప్రీమియం. వాళ్ళ ఆయుధాలతోని మరలబడ్డారు గిరిజనులు. ఆదివాసీల కోపానికి వెనుకకు తిరిగినాయి జేసీబీ ట్రాక్టర్లు. ఆంధ్రాకే పోయినాయట నిధులన్నీ. బండి సంజయ్ బాజాప్తా చెప్తుండి ఈ మాటలని. ఈ దీపావళికి కాంగ్రెస్ సర్కార్ అతి పెద్ద బాంబు వేల్చబోతుందని అన్నారు. అప్పుడు పేలుతుందో ఏమో అని చూస్తే పేలలేదు. తర్వాత ఉగాది పండుగకు బాంబు వేలడం ఖాయమన్నారు. అప్పుడు కూడా వేలలేదు. ఆ తర్వాత ఇంకో పండుగకు వేలుతుంది అన్నారు. అట్లా పోస్ట్పోన్ చేసుకుంటా పోయినరు బాంబు వేలే ముచ్చట్లు. అయితే ఇప్పుడు మాత్రం బాంబు వేలుతుందని చెప్పుకుంటేనే పేల్చేటట్టున్నది కాంగ్రెస్ సర్కారు. మరిగా బాంబు ఏంటిది, అది పేలుతుందా పేలదా అనేది చూద్దాం పాండ్రి. ఫార్ములా ఈ కార్ రేసుల అవినీతి జరిగింది, దానికి కారకుడు కేటీఆర్ అని కాంగ్రెస్ సర్కార్ ఎప్పటి నుంచో చెప్తున్నమాట. అందుకే కేటీఆర్ ను అరెస్ట్ చేసి జైలు వేసే బాంబు వేలుడు ఖాయమన్నారు. వాళ్ళు అన్నప్పుడు వేలిందో లేదో గాని ఈ నడమ పేలేతట్టే కొడుతున్నది. ముచ్చటగా మూడోసారి కేటీఆర్ ను ఏసీబీ ఆఫీస్ కు పిలిచిండ్రు అవినీతి నిరోధక శాఖోళ్ళు. పోయినసారి పిలిచినప్పుడే బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చిండ్రు, లొల్లి చేసిండ్రు. హాగు అందుకే వాళ్ళను కంట్రోల్ చేసేటానికి ఏసీబీ ఆఫీస్కు చుట్టుపక్కలున్న హోటళ్లను ఖాళీ చేయించారు. కొందరు బీఆర్ఎస్ పార్టీలను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్కు తాళాలు వేసిండ్రు పోలీసులు. ఇంత పగడ్బందీగా చేస్తున్నారంటే కాంగ్రెస్ సర్కారు వేలుస్తానన్న బాంబిదే కావచ్చునా? కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు కావచ్చు అనుకున్నారంతా. ఏసీబీ ఆఫీస్కు పోయే ముందు కేటీఆర్ ఏమన్నాడు ఇనుండ్రి. విచారణకు పిలిచిన వస్తామని చెప్పిన ఇది మూడవసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఇన్నరా, ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం. తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం దండ్లాడినోళ్ళం, ఇక్కడి ప్రజల కోసం కష్టపడుతున్నోళ్ళం. అసోంటి మాకు జైలుకు పోవుడు కొత్తేం కాదు. పెట్టుకోండ్రి, ఇంకెన్ని కేసులు పెట్టినా జైలుకు పోతాం, అది తెలంగాణ కోసమే పోతాం అంటుండు. ఇక దీని మీద మంత్రి సీతక్క కేటీఆర్ కు జైలుకు పోవాలని తొందర ఉన్నట్టున్నది, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు అని అంటుర్రు. సరే, ఎవరైనా మాట్లాడినా ఫార్ములా ఈ రేస్ కేసు ఎటు దిక్కుపోతుంది, ఆఖరికి ఏ పార్టీకి లాభం చేస్తుంది అనేది ముందే చూడాలిగా. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోయిండా, కేసీఆర్ కావాలనే బీజేపీ పార్టీలకు పంపిండా? అది రాజకీయంలో నాటకమా లేకుంటే న్యాచురల్గా నడిచిన రాజకీయమా అనే డౌట్లు కొడుతున్నాయట ఇప్పుడు తెలంగాణలో. ఎందుకంటే బీజేపీ పార్టీలు ఉన్నట్టే కానీ బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల సందర్భంలో తప్ప ఎప్పుడు తిట్టలేదు. పార్టీని ఇడిచిపెట్టినప్పటి నుంచి కేసీఆర్ను పర్సనల్గా ఒక్క మాట అనలేదు. అదిగాక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెప్పిండు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈటెల రాజేందర్ను కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణకు లాభమా నష్టమా అనేది ఒక్క మాటలో చెప్పుండ్రని అడిగితే 100కు 100% లాభమే జరిగింది, జరుగుతుంది కూడా అన్నట్టు భల్ల గుద్ది చెప్పిండు ఈటెల రాజేందరు. ఇప్పుడు ఈ ముచ్చట్లు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది. ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, బోర్లు వేసుకునే పరిస్థితి తెలంగాణలో లేకుంటైంది, బావులు పూటికలు తీసే బాధలు రాకుంటైంది, కాల్వలు వారినాయి, చెరువులు నిండినాయి, చేపలు పెరిగినాయి. ఈ యాసంగికి ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చే దమ్ము లేక రైతుల పంటలు ఎండిపోయినాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు చెప్పిండు. కాళేశ్వరంతోని తెలంగాణ కలకలలాడిందన్నట్టు ఈటెల రాజేందర్ చెప్పిండు. ప్రశ్న అడిగిన యాంకర్ ఒక్కడే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు పరిశాన్ అవుతున్నారు ఈటెల ఇంటర్వ్యూని చూసి.
బీజేపీ పార్టీలు ఉన్న ఈటల రాజేందరేనా ఇట్లా మాట్లాడేది అన్నట్టు ఇచ్చంత్రంగా చూస్తున్నారు ఈ వీడియోను. రాజేందర్ కమలం గుర్తు పార్టీలు ఉన్నట్టే గాని పానం మొత్తం కార్ పార్టీ మీదకే గుంజుతున్నట్టున్నది. ఎగస్ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు చేసిన పనులను మెచ్చుకున్నాడు అంటే అంతే కదా. వాళ్ళ సొంత పార్టోళ్ళేమో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం తీరుగా మార్చుకున్నారు. కాళేశ్వరంతోని తెలంగాణకు కాసిన్ని నీళ్ళు కూడా రాలేదన్నట్టు ప్రచారాలు చేసిండ్రు. దాని పేరుతోని జనం సొమ్మును కొరిగినరే తప్ప తెలంగాణకు కొరిగింది ఏం లేదన్నారు. ఇప్పటికి అంటున్నారు కూడా. వాళ్ళంతా అట్లంటే ఈటల రాజేందర్ మాత్రం ఇట్లా అంటున్నాడు. ఇక దీంతోని బీఆర్ఎస్ పార్టోలు ఈటల రాజేందర్ రూపంలో రాటుదేలిన ఆయుధం దొరికినట్టు అయింది. కళ్ళు పెద్దగా చేసుకొని సూడును రన్నట్టు బీజేపీలో ఉన్న లీడర్లకు సలహాలు ఇస్తున్నారు. పొద్దున లేస్తే కారు గుర్తు పార్టీని తిట్టే కమలం పార్టోలు ఈటల రాజేందర్ను చూసి నేర్చుకోండి. కాళేశ్వరంతోని తెలంగాణకి ఎంత మేలు జరిగిందో చెప్తాడు. మీ పార్టీ ఆఫీసులో మీటింగులు పెట్టించి మరీ చెప్పించుకోండి. దాని ఇలువేందో చెప్తాడు. అడ్డగోలుగా మాట్లాడే లీడర్లు కార్యకర్తలు వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ గాలకు చూపెట్టుండ్రి. కేసీఆర్ ఇలువ తను గట్టిన కాళేశ్వరం గొప్పతనం చెప్తాడు మీ ఈటల రాజేందర్ అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుర్రు. మరి ఈ మాటలు తెలంగాణ బీజేపీ పార్టీలో ఎసొంటి దుమారం రేపుతాయో, ఈటల రాజేందర్ను ఎట్లా ఇరుకున పెడతాయో, ఆఖరికి మళ్ళా కారు గుర్తు పార్టీలకే వచ్చేటట్టు చేస్తాయో, రాబోయే కాలంలో కమలం గుర్తు పార్టీ కారు గుర్తు పార్టీ రాజకీయం ఎట్లుంటుందో ఏమో చూడాలిగా ముందు ముందే. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 6 నెలలకోసారి రైతు భరోసా ఇచ్చేటోళ్ళు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామన్నారు కానీ చక్కగా టైంకి ఇచ్చిందే లేదు. దాన్ని మెల్లగా 6 నెలలకోసారి ఇచ్చేది ఏడాదికోసారి ఇస్తారు. అది కూడా అందరికి ఇచ్చిన పాపాన పోలేదు. సరే పోని రైతు బీమా అన్న చక్కగా ఇస్తారేమో అని ఆశలు పెట్టుకురు కానీ అటువంటి ఆశలు ఏమన్నా ఉంటే వదిలేసుకోర్రు ఇక రైతన్నలంతా. ఎందుకంటారా జరుగుతున్నాయి చూస్తుంటే నిజ నిజాలు తెలుస్తున్నాయి. మరి మీకు ఈ సంగతి తెలుసా? కాంగ్రెస్ సర్కార్ రైతులకు రైతు బీమా ముచ్చట్ల మళ్ళా మొండిషేయ చూపెట్టబోతుంది. ఎందుకో వివరంగా చెప్తాం, శవన పెట్టినుండ్రి. గత బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఏ రైతన్న కన్నా గుంట భూమి ఉండి కొన్ని కారణాల వల్ల చచ్చిపోయినా, అంటే పొలం పని చేసేటప్పుడు కుప్పగూలిన, మోటార్ వేస్తుంటే కరెంట్ షాక్ కొట్టిన, ఎండ దెబ్బ దాకి కళ్ళు మూసిన, షేన్ కాడ ఏ గడ్డో గరకను కోసేటప్పుడు లేకుంటే వరం మీద నడుచుకుంటూ పోయేటప్పుడు పాము గరిచిన, పెట్టిన పెట్టుబడి వెళ్ళాక ఉరి పెట్టుకున్న, పురుగుల మందు తాగిన, ఇట్లా ఏ కారణంతోనైనా రైతు జాగా ఆయన పేరు మీదనే ఉండి జీవిడిస్తే మాత్రం ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అనాథలవుతారు, ఇంకెక్కువ అప్పుల పాలవుతారని రైతు చచ్చిపోయిన 10 రోజులకే రైతు బీమా వేసిర్రు కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు. ఆ రైతు బీమా చచ్చిపోయిన రైతింటోళ్లకు చాలా ఆసరయ్యేది. చాలా మటుకు అప్పులు కూడా తీర్చుకుర్రు. అట్లా రైతులు ఉన్నట్టుండి జీవిడిస్తే ఆ ఇంటోళ్ళు రోడ్డు మీద వాడే గతి రాకుండా రైతు బీమా ఆలోచన చేసి మస్తు ఆదుకుండా అప్పట్లో కేసీఆర్. ఎలక్షన్ల ముంగట కాంగ్రెస్ సర్కార్ మేము కేసీఆర్ కంటే ఎక్కువనే ఇస్తామని ఆశలు చూపెట్టి అధికారంలోకి రాగానే రైతు భరోసాకే దిక్కులేదు. ఇంకా రైతు బీమా ఊసే అస్సలే ఎత్తుతలేరు. ఇప్పుడు ఇక సర్కార్ చేస్తున్న పనులు చూస్తే రైతు బీమా మీద ఆశలు మొత్తానికి వదులుకోవాల్సిందే అని తెలుస్తుంది కొన్ని నిజాలు బయటపడ్డాక. సర్కార్ రైతుల కోసం రైతు బీమా పథకం గురించి ఓ ఇన్సూరెన్స్ కంపెనీతోని టైఅప్ అయింది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు ప్రీమియం కడితేనే కదా వాళ్ళు రైతులకు పైసలు ఇచ్చేది. కానీ మన సక్కదనాల సర్కారు గత 3 నెలల సంది వాళ్ళకు ప్రీమియమే కడతలేదట. ఇక పైసలు కట్టకపోతే సర్కార్ అయితే ఏంది, పిఎం అయితే ఏంది, ఎవరు ఇయ్యరు కదా. ఇక ఆ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇయ్యరట. కాబట్టి ఈ సర్కార్ వచ్చినాక పానాలు అయిన రైతన్నలకు రైతు బీమా రాలేదు. ఇచ్చినా తెలిసిందే కదా, సగం సగం ముచ్చట. ఇంకా ఈ 3 నెలల చచ్చిపోయిన గురించి ఊసే ఎత్తుతలేదు. ఏ మీటింగ్లలో కూడా ఈ రైతు బీమా మాటనే వస్తలేదు సర్కార్ నోటి నుంచి. ఇక గాడనే అర్థం చేసుకోరు ఇక పైసల కథ ఎట్లుంటుందో. కాబట్టి మేము చేస్తే రైతు బీమా ఇచ్చి సర్కార్ మమ్మల్ని ఆదుకుంటుందనే ఆశలు మానేసుకోర్రి. కాదు మొత్తంకే జాలిచ్చుకోర్రి. ఇక మీకే అందిన కాడికి 500 1000 కట్టుకుంటా వేరే ఇన్సూరెన్స్లు కట్టుకోరు తప్పితే సర్కార్ రైతు బీమా పైసలు రామ్ అన్న ముచ్చట యాది పెట్టుకోరని మాట్లాడుతుర్రు. నిత్య పాలిటిక్స్ బాగా ఫాలో అయ్యి సర్కార్ పథకాలు రాక పిట్టెకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నా ఇప్పటిదాకా నష్టపరిహారం రాని రైతన్నలు. మరి సర్కార్ ఓసారికి రైతు బీమా మీద నజరేస్తే బాగుండని అనుకుంటుర్రట రచ్చబండ మీద ముచ్చట్లు పెట్టే పెద్ద మనుషులు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అనే పాట తీరుగానే అయ్యవ్వలను దిగులు పడకుండ్రి, రంది పడకుండ్రి. నేను బిడ్డనే కావచ్చు కానీ కొడుకుల కంటే బాగా చూసుకుంటా, కొడుకు పుడితే బాగుండు అనుకోకుండా మొగోళ్ళు చేసి అన్ని పనులు చేస్తా అన్నట్టు కొంతమంది పట్టుదలతో ఉంటారు. ఆగో అట్లాంటి ఓ అక్కను మన వార్తలలోకి పట్టుకొచ్చిన. మరి ఆ అక్క ఎవరు, ఏం చేసింది
సర్కార్తోని మెప్పు ఎట్లా పొందుతున్నది అనేది ఒకసారి చూద్దాం పాన్రి. చూస్తున్నారా మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువా కప్పి సన్మానం చేస్తున్నది ఎవరికో ఎరికేనా? తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ సరిత అనే అక్కకు. ఏంది మొగళ్ళ తిరగ జుట్టు కటింగ్ చేసి అంగి పాయింట్ వేసుకున్నది సరిత అనే అక్క అనే కదా మీరు పరిచయం అవుతున్నది. అవును, భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యా తాండాలునే ఈ సరిత అక్క ఆర్టీసీల చేరికైన మొట్టమొదటి డ్రైవరు. శనివారం నాడు డ్యూటీ ఎక్కి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపింది. సీత్యా తాండాలుండే ఓ సామాన్య బంజారింట్లో పుట్టిన సరిత 6 సంతానంలో తను 5వ ఆడవిల్లనట. 4 అక్కల పెళ్లిళ్ళ కోసం తండ్రి ఉన్న మొత్తం భూమిని అమ్ముడుతోని ఏం లేకుండా అయిందట. పూట గడుచుడే కష్టమైందట. అందుకే 10వ తరగతి దాకా చదివి తర్వాత బడి బంధు పెట్టి ఇంటి బరువును తన భుజాల మీద వేసుకున్నదట సరిత. అందుకోసం 5 ఏళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యా తాండాకు ఆటో నడిపిందట. తర్వాత హైదరాబాద్ చేరుకొని బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నదట. 2010 నల్గొండ ఆర్టీసీ డిపోల డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేస్తే ఆడోళ్లకు డ్రైవర్ ఛాన్స్ లేదని వెనకకు పంపిండ్రట. దీంతో ఢిల్లీకి పోయి అక్కడ కారు నడిపిందట. అట్లా కొంతకాలానికి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్ నోటిఫికేషన్ వచ్చిందట. దానికి దరఖాస్తు పెట్టుకొని 15 మంది మహిళా డ్రైవర్ పోస్టులకు తాను ఒక్కతే సెలెక్ట్ అయిన ఏకైక మహిళనట సరిత. దీంతో దేశంలోనే మొట్టమొదటి మహిళా డ్రైవర్ అయిందట సరిత. అట్లా తను పని చేసుకుంటూ పోతూ అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నదట. అయితే ఎక్కడనో ఢిల్లీలో ఉండుకుంటా సీత్యా తాండాలున్న తల్లిదండ్రులను చూసుకునుడు కష్టమైన ముచ్చట కాబట్టి తనను తెలంగాణకు వచ్చేటట్టు చూడుండ్రని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి అడిగిందట. ఇంకేమున్నది, తెలంగాణ బిడ్డ అక్కడ ఎక్కడనో పని చేసుకుంటా తిప్పల వాడేందని ఇక్కడికి రప్పించి ఆర్టీసీ మహిళా డ్రైవర్గా కొలువిప్పించిండ్రట. చూడుండ్రి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగిందో సరిత. నేను ఆడవిళ్లను ఏం చేయలేనని అనుకునేది ఉంటే ఈ రోజున మనం సరిత గురించి మాట్లాడుకునేటోళ్ళమా? కాబట్టి నేను ఇది అని దిగులు పడితే దిగులే మిగులుతుంది. నాకేం తక్కువ అనుకుంటే దునియాలున్న ఏ పనైనా చేయగలుగుతాం. సరితక్కే మన గొప్ప ఉదాహరణ అని అంటుర్రు. సరితక్క తెలిసిన వాళ్ళంతా ఈమెను చూసి తెలంగాణ ఆడపిల్లలు చాలా నేర్చుకోవాలి. ఏమంటున్నాం? రాష్ట్రంలో ఒక పార్టీ, దేశంలో ఇంకో పార్టీ వెళితే డెవలప్మెంట్ కాదు. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే నిధులు వస్తాయి, బాగా అభివృద్ధి అవుతుంది. కేంద్ర సర్కార్ది సపోర్టు పుష్కలంగా ఉంటుందని చెప్పే బీజేపీ లీడర్లు ఇప్పుడు మాట మార్చినట్టు కొడుతున్నది. నాకెందుకో దేశంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండాలి అనే మాటలు మాట్లాడతలేరు ఇప్పుడు. ఇగో తెలంగాణ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రి ఏమంటున్నాడో ఈనుండ్రిగా. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇన్నరా ఒక్క ఏడాదిలోనే దేశంలో ఎక్కువ నిధులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేనట. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీకి రుణపడి ఉండాలన్నట. 2024-25 సంవత్సరాలు పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. బండి సంజయ్ చెప్తా ఉంటే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడరు హా అని ఆవలింతలు తీస్తున్నాడు. బండి సంజయ్ చెప్తుంటే జోల వాడినట్టు అనిపిస్తున్నదో లేకుంటే ఇక్కడి టీడీపీ సపోర్ట్ కేంద్రానికి లేకుంటే నిధులు ఎందుకు ఇచ్చేటోళ్ళు అనే ఫీలింగ్తో నిద్రిస్తున్నాడో తెలియదు కానీ లగాయించి ఆవలింతలు తీస్తున్నాడు. సరే గా ముచ్చట అటించితే ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లకు ఎక్కువ కేంద్రం శాంక్షన్ చేసింది అంటున్నాడు. అట్లెందుకు ఇచ్చిండ్రు కావచ్చు? ఆంధ్రాలో డబల్ ఇంజన్ సర్కార్ లేదు కదా, అంతగానం అభివృద్ధి ఎందుకు చేస్తున్నట్టు? కేంద్రం ఇచ్చేదే కాకుండా బయట దేశాల నుంచి అప్పులు తెచ్చుకునే పర్మిషన్ కూడా ఇచ్చిండ్రట. అట్లెందుకు ఇచ్చిండ్రు కావచ్చు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్పగా చేస్తున్నామన్నట్టు చెప్తున్నాడు బండి సంజయ్. ఇక దీని మీద తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ పొట్టు వేసుకుంటుండ్రు. పక్క రాష్ట్రానికి బాగానే నిధులు మంజూరు అయ్యేటట్టు చేస్తున్నావు కానీ తెలంగాణకు ఎందుకు తెడ్డు చూపెడుతున్నావు బండన్న అంటుర్రు. అంటే పువ్వు గుర్తు పార్టీ లీడర్లను గెలిపిస్తే ఏం ఫాయిదా లేనట్టే కదా. ఏపీ ప్రజలు ప్రాంతీయ పార్టీకి ఓట్లేసి గెలిపించుకొని నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణలో 2 జాతీయ పార్టీలకు ఓట్లేసి నిధుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం. మీకేసిన ఓట్లేమో తెలంగాణ పబ్లిక్కి, మీరు వాడుతున్న పార్టీ ఏమో ఆంధ్రాదా. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పోయి ఇక్కడికి నిధులు లేకుంటే ఆంధ్రాకి ఎక్కువ నిధులు ఇచ్చింది మా సర్కార్ అని గొప్పలు చెప్తావా? జరనైనా ప్రేమ ఉన్నదా తెలంగాణ మీద నీకు అని కామెంట్లు పెట్టి పొట్టు ఆడుచుకుంటారు తెలంగాణ పబ్లిక్ అంతా. ఇన్ని రోజులు హైడ్రా పేరుతోని పట్నాలల్లా బీద సాదల ఇండ్లు కూలగొట్టిరు.
కొన్ని దిక్కులల్లా చిన్న చిన్న పట్టణాలల్లో కూడా కూలగొట్టి కూలినాలి బతుకులను ఆగం చేసిండ్రు. ఇక ఇప్పుడు ఈ అడవి బిడ్డలను కూడా ఇడుస్తలేదు కాంగ్రెస్ సర్కార్ అని అంటుర్రు ఈ ముచ్చట చూసినోళ్ళు. మరి గా ముచ్చటేంది, దాని మీద మీరేమంటారు అనేది వార్త చూసినాక కామెంట్లలో చెప్పు. ఆఖరికి అడవి బిడ్డలను కూడా ఇడుస్తలేదు కాంగ్రెస్ సర్కారు. ఉండేతాని గూడు లేక రోడ్డు పక్కకున్న అడవిలా పక్కకు చిన్న చిన్న గుడిసెలేసుకొని తలదాసుకుంటున్న ఆదివాసి అడవి బిడ్డలు వీళ్ళంతా. మరి ఇట్లా బతుకుడు సర్కార్కి ఎసొంటి నష్టం తెస్తున్నదో ఏమో కానీ వందలాది పోలీసులను పెట్టి ఇక్కడ నుంచి ఎల్లగొట్టే పని చేస్తున్నది సర్కారు. పట్నం లూకున్నట్టు పల్లె జనం ఊకుంటారా? అందున అడవినే నమ్ముకొని అడవిలనే బతుకుతున్న ఆదివాసులు ఊకుంటారా? మనిషో గుత్ప పట్టుకొని పోలీసులకు ఎదురు తిరిగిండ్రు. మా గుడిసెలు ముట్టుకుంటే పుచ్చలు వలిగిపోతాయి అన్నట్టు తయారుగున్నారట. ఆదివాసి బతుకులను ఆగం చేస్తామంటే ఇక్కడ ఎవ్వరు చూసుకుంటూ ఊకోం అన్నట్టు చేసిండ్రు. కట్టెలు గుత్పలు బడితెలు చేతబట్టి జేసీబీ డోజరు ట్రాక్టర్లను తరిమి కొట్టిండ్రు. ఇలా కోపాన్ని చూసిన డ్రైవర్లు ఎంబటే బండ్లు స్టార్ట్ చేసుకొని పరుగులు పెట్టిండ్రు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్ బీట్ శివార్లున్న చెల్పాక రోడ్డు పక్కకు ఇట్లా జరిగింది. మేమేమన్నా భూములు కబ్జా చేసి బిల్డింగులు కట్టి అమ్ముకునే వ్యాపారం చేస్తున్నామా? ఆస్తులు అంతస్తులు దండిగుండి సర్కారు భూములను ఆక్రమించినమా? గూడు లేకనే గుడిసెలేసుకున్నాం, అది కూడా మాకు తల్లి అసొంటి అడవిలు వేసుకున్నాం. అసొంటప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమనుడేంది అన్నట్టు పోలీసులతోని ఓ తీరుగా పోరాటం చేసిండ్రు. మరి ఇలానేమన్నా అంటే సర్కారుకు దెబ్బ పడుతుంది అనుకున్నారో ఏమో కానీ ఏమనుకుంటూనే వెళ్ళిపోయినరు పోలీసులు. మరి ఆదివాసుల తమాషా ఒక్క తాటి మీదకి వచ్చి కొట్లాడితే కోయదొరలతోని తట్టుకునుడు కష్టం అనే తట్టు చేసిండ్రు. మరి ఇప్పటికైనా సర్కారు వీళ్ళ జోలికి రాకుంటూ ఉంటుందో లేకుంటే మళ్ళీ ఏదైనా ఉపాయం చేస్తుందో ముందే చూడాలిగా. ఏమైంది ఈ విమానాలకు? ఇన్ని రోజులు మంచిగానే నడిచినాయి కదా. ఎయిర్ ఇండియా విమానం ఒక్కటి కూలుడుతోనే అన్ని దేశాల విమానాలు సతాయిస్తున్నాయి. పైకి ఎగిరి మళ్ళీ ఎయిర్పోర్ట్కే పోయి వాళ్తున్నాయి. ఏమైంది కావచ్చు? ఒక్కటి కాదు రెండు కాదు, చాలా విమానాలు సతాయించి దంపుతున్నాయట ప్రతి ఒక్క దేశంలో. ఎందుకు ఇట్లా అవుతున్నది కావచ్చు అనేది మనం కూడా ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఒక్క గొర్రె బాయిల పడితే కడమ గొర్రెలని వడ్డట్టే చేస్తున్నాయి విమానాలు. గాలి మోటార్లకు ఏమన్నా భాష వచ్చో ఒకదానికొకటి మాట్లాడుకునేయో తెలియదు కానీ ఈ మనుషులను మొయ్యొద్దు అని మొరాయిస్తున్నాయి అన్నట్టే చేస్తున్నాయి. ఒక్క విమానం కుప్ప కూలితే కడమ వాటికి ఏమైందో ఏమో వరుస పెట్టి సతాయిస్తున్నాయి. బ్రిటిష్ దేశ రాజధాని లండన్ నుంచి చెన్నై వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ అనే విమానంలో చూడుండ్రి ఎట్లా పొగలెళ్తున్నాయో. అబ్బో ఏదో పెద్ద ప్రమాదమే జరిగేటట్టున్నది అని వెనుకకు మరి లండన్కే వెళ్ళిపోయిందట ఈ విమానము. అక్కడ అట్లుంటియో ఇక్కడ చూడుండ్రి ఎట్లున్నదో కథ. సౌదీ ఎయిర్లైన్స్ అనే విమానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో ల్యాండింగ్ అవుతున్నప్పుడు టైర్ల నుంచి పొగలు వచ్చినాయట. ఇంకేమున్నది లబోదిబో అని మొత్తుకుంటూ అందరు కిందికి దిగిండ్రట. హజ్ యాత్రకు పోయిన 250 మంది జెడ్డా అనే ఏరియా నుంచి లక్నోకి బయలుదేరిండ్రట ఈ విమానంలో. మరి ఏమైందో ఎట్లా పాడైందో తెలియదు కానీ లక్నోలో దిగుడుతోనే పొగలు కక్కిందట ఈ విమానం. ఎంబటే మంటలు ఆర్పేటోళ్ళు వచ్చి అందరినీ కాపాడిండ్రట. ఒకవేళ ముందే మెలుకోకుంటే ఎంత ప్రమాదం జరిగేదో ఏమో. ఇక్కడ ఇట్లుంటే మొన్న ఊలిన విమానం కంపెనీ ఎయిర్ ఇండియా విమానం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిందట. డ్రీమ్ లైన్ అనే దాంట్లో ఏదో తక్లీఫ్ అయిందట. అబ్బో నడిమిట్లకు పోతే రిపేర్ చేసేటోడు ఉండడు. విమానంలో ఉన్న వాళ్ళ పానాలు గాలికి పెట్టిన దీపం తిరగవుతుందని విమానాన్ని వెనకకు మలిపిండ్రట. బయట దేశాలకు పోయే విమానాలు మన దేశం వచ్చే విమానాల సంగతి ఇట్లుంటే మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిండు. తను కృష్ణపట్నం పోయేతానికి సీఎం చంద్రబాబు ఎప్పటికి వాడే హెలికాప్టర్ ఇచ్చిండ్రట. పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కినాక గాలి మోటార్ సతాయించిందట. దాన్ని ముందే గుర్తుపట్టిండ్రు కాబట్టి హెలికాప్టర్ను గాల్లోకి ఎగిరించలేదట. ఒకవేళ పైకి ఎగిరితే పెద్ద ప్రమాదమే జరుగునట. ఈ ముచ్చట్లన్నీ ఇట్లుంటే జర్మనీ దేశం నుంచి శంషాబాద్కు రావాల్సిన ఓ విమానంలో బాంబు పెట్టినామని బెదిరించి ఫోన్ చేసిండ్రట. దాంతో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కు తిరిగి వెళ్ళిపోయిందట లుఫ్తాన్సా అనే విమానం. చూడండి ఎట్లున్నాయో విమానాల ముచ్చట్లు. ఒక్క గొర్రె పోయి బాయిలో పడితే కడమ గొర్రెలు పడ్డట్టు వేస్తున్నాయి. ఏందో ఏమో పోన్రి. ఈ లొల్లులన్నీ చూస్తుంటే విమానంలో పోవాలనంటేనే గజ్జును అనుకుతుంది పబ్లిక్కు.
ఒకప్పుడు రాజు బతికుండంగానే వాళ్ళ కొడుకును రాజు చేసేటోడు. ఒకవేళ ఏదన్నా అయ్యి ఉన్నట్టుండి రాజు కాలం చేస్తే ఆటోమేటిక్గా కొడుకే రాజు అవుతాడు. అట్లా కాలం గడుస్తున్న కొద్ది రోజులు మారుతూనే ఉంటారు. కానీ ఆంధ్రాలో మాత్రం ఏళ్ళ సంధి ఒక్కడే సీఎంగా కొనసాగుతున్నాడట. మరి ఎప్పటికీ నువ్వే ఉంటావా? నీ కొడుకు చేతికి వచ్చిండు కదా, ఆయనను సీఎం చేయవా అని అడుగుతుండు అసదుద్దీన్ సారు. మరి ఉన్నట్టుండి సార్కు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అడుగుదాం పారి సార్నే. बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने. ఓయమ్మనే అసదుద్దీన్ సార్ ఎంత కోపంతో నోరుతున్నాడు కదా. నీ కొడుకు లోకేష్ చేతికి వచ్చిండు కదా, ఆయన ఎందుకు అట్లా ఉత్తిగా కూసబెడుతున్నావు అని అనుకుంటేనే ఇగో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తిండు. क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा. अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम. आता क्या उन्हें, आता क्या? అయ్యడా అసదుద్దీన్ సారు, మీరు నిజాలు అట్లా బయటికి చెప్తే ఎట్లా? నువ్వు ఎట్లనో జూనియర్ ఎన్టీఆర్ను సీఎం చేయవు కానీ నీ కొడుకును సీఎం చేయొచ్చు కదా అని బాగా చెప్తే నిజాలు బయటికే ఇడిచిండు. జూనియర్ ఎన్టీఆర్ పేరు తీయంగానే చూడుర్రి పబ్లిక్ ఎట్లా ఈలలు కొట్టుకుంటా కీకలు పెడుతుర్రో. అటెనక చంద్రబాబు గురించి ఇంకా పెద్ద మాట అన్నాడు. अरे उसका तो देख लेते, कितना तुम करेंगे. तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने. मगर आपने लोकेश को परेशानी में डाल दिया. मेरे भाई सच्चाई ఏంది సారు, మీరు ఒకటేనుకొకటి బాంబులు గిట్లా వేలుస్తుర్రు? 14 ఏళ్ళు సీఎంగా చేశావు సరిపోలేదా? నీ తర్వాత పార్టీకి నీ కొడుకే కదా వారసుడు, మరి ఆయనకు సీఎం పదవి ఇవ్వచ్చు కదా అని ఎంతో ఓపెన్గా మాట్లాడుతుండో ఇన్నారా. ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చూస్తాడు కానీ చంద్రాల్ సార్ మాత్రం లోకేష్ రాజకీయ భవిష్యత్తును ఆయననే నాశనం చేస్తున్నాడట. ఆయన లోకేష్ గురించి లేక ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్తుండా, లేకుంటే ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ను చంద్రాలు దేక్తలేడని చెప్తుండా సమజైతలే కానీ మొత్తానికి చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే పడదని నిజాలు బయట పెడుతుండు. నిజంగానే ఒకవేళ అవకాశం వస్తే తారక్ను సీఎం చేస్తాడంటారా అనే ఆలోచన కూడా ఫ్యాన్స్కు రాకుట, ఏహే చంద్రబాబు ఆయన అంచుకు కూడా రానియడు అని ఓపెన్గా చెప్పిండు. మరి చూసినాక తారక్ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు? పోనీ రాజకీయాలకు వచ్చే ఆలోచన నిజంగానే తారక్ ఉండి చంద్రబాబు రాణిస్తలేడా? దీని మీద అటు చంద్రాలు ఇటు తారక్ ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడతారా? ఇవన్నీ కాదు, అసలు ఈ అసదుద్దీన్ మాటలే లెక్క చేయకుండా గంజిల ఈగం తీసేసినట్టు చేసేస్తారా తెలియదు కానీ దీని మీద మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కు చంద్రబాబుకు మధ్య అగ్గి రాసుకున్నట్టే కొడుతుంది. మరి ఇక ఈ మాటలు ఎంత దాకా పోతాయో ఏం పాడో పోన్రి. చూసిరానులా నేను మత్కృష్ణ ముచ్చట్లు ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మా యాక్టివ్ ముచ్చట్లు.